చేరి స్తుతించి కొనడానికి సమయాన్ని బట్టి తెలుస్తున్నాం. అయ్యా మరి ఈరోజు నడిపించే నాయకుని సగంలో కావాల్సిన జీవాక్యం తండ్రి మీ యొక్క దాసంలో మాట్లాడు ఈ యొక్క ఆరాధన తండ్రి మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మాత్రం రావాల్సిన సంఘస్థులను సకాలం రప్పించమని కొద్దిగా పంపిణీ పెట్టబెట్టున్నాం స్వామి. ఆమేన్. ఒక చిన్న పల్లె వాడుకుంటుంది. Jurana
కీర్తనలు 122వ కీర్తన 1 నుంచి 9 వచనంలో ఒకటి నుంచి చదువుతాను, ఒకటి సాంగ్ చదవాల్సిన వారిని. కీర్తనలు 122, సాంగ్స్ 122. యెహోవా మందిరంకు వెళుదామని జనులు నాతో అడిగినప్పుడు నేను సంతోషించి యెరూషలేమా భాగంగా కట్టిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. అచ్చట న్యాయం తీర్చుటకై సింహాసనం దావీదు వంశీయుల సింహాసనం స్థాపింపబడి ఉన్నవి. నీ ప్రాంతంలో నెమ్మది కలుగును కాక, నీ నలుగురిలో క్షేమమును కాక. చివరిగా చదువుకున్నాడు. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. దేవుడు తన వాక్యం దీవించుగాక. అలా నిలబడి అపొస్తలుల విశ్వాసపుత్రాన్ని అందరం కలిసి చెప్పుకుందాం. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమె పుట్టెను. ఆయన పొంది పిలాతు కాలం వరకు బాధపడి శిలువవేయబడి చనిపోయి పాతిపెట్టబడి మూడవ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి ఆయన సజీవులను మృతులను తీర్పు తీర్చుటకు దిగి వచ్చెను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సహవాసమును, ఆపక్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. దయచేసి కూర్చున్నాము. ఈ సమయంలో కొన్ని నిమిషంలో ప్రార్థనలో ఉన్నాం. గడిచిన దినములు వారి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మంచి ఆరోగ్యాలిచ్చి నీ కృపలో మమ్మల్ని దీవించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున నీ ప్రియ విశ్వాసులతో కలిసి నిన్ను స్తుతించి గణపరచుటకు ఆరాధించుటకు సమయానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృప సన్నిధి మా మధ్యలో ఉంచి ప్రభావ మీరు మాతో ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఆయన వారందరినీ కూడా సమయాన్ని నడిపించండి. వచ్చిన వాళ్ళందరినీ దీవించుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాదైనా ప్రపంచ దేశాల్లో శాంతి సమాధానాలు అనుభవించండి. ప్రస్తుతము ప్రపంచ దేశాల్లో ఉన్న అనకరమైన రోగం నుంచి వీరందరినీ కూడా విడుదల కలగచేసి ప్రార్థిస్తున్నాం. వారి వారి దేశాల్లో ఆయా కరోనా రోగమును
చూపి దానినైనా మరి ప్రతి వ్యక్తిని కూడా దర్శించి మీరు స్వస్థతను దయచేసి ఆ భయంకరమైన మరణకరమైన తెగులునైనా మా మధ్యలో నుంచి మీరు తోలివేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయా మరి కాదు ప్రభావం ప్రతి కుటుంబంలో మీ రక్షణ కావచ్చు చుట్టూ మీ కృతలు కావడంలో వచ్చాయి ప్రభావాన్ని సన్నిధి ప్రశ్నగా తొలగిమని మా దేశ పరిపాలకులేమి మా రాష్ట్ర పరిపాలకులేమి అధికారులందరినీ కూడా ఆశ్రయించండి. వారు చేసే పనిలోనైనా వారికి తోడుకుండండి. అన్ని జాతులు కానీ మతాల వారి కులాల వారికి న్యాయమైన పరిపాలన వారు చేయనట్లుగా మీరు సాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అయా మరింత కారణమైన ఈ సమయంలో ప్రభావం క్రైస్తవ సంఘాలకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులను ఆశీర్వదించండి. మా దేశంలో రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరికీ ఆయా డినామినేషన్స్గా ఉండి సేవ చేస్తున్న బిడ్డలను సంఘాలను నడిపిస్తున్న బిడ్డలను మీరు దీవించండి. మీ కృపతో నింపండి. ప్రభావాన్ని సన్నిధి వారి మధ్య ఉంచి ప్రభావ గొప్ప కార్యం చేయండి. ప్రభావ అందరికీ స్వస్థతలు దయచేయండి. ప్రభావ మనకి అనేకులైన రక్షణలోకి నడిపినట్లుగా అనేక మంది ప్రభావాన్ని నెరవేరు ప్రజలకు నీ సేవలను పంపించండి. అయ్యా మెదడు చర్చిస్తూ ప్రార్థిస్తున్న ప్రపంచ మధ్య సంఘాలను దీవించి ఆధ్యాత్మికండి. రాబోలోకంలో పరిశుద్ధ సంఘముగా ఎక్కబడి సంఘంగా నగరి సంఘాన్ని మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. అంతేకావాలైనా వాళ్ళకి సంఘాలను దీవించి ఆశ్రయించండి. ఇన్స్టిట్యూషన్స్ ఆశ్రయించండి. విశ్వాసం ఎస్గురు బాసులు మీరు దీవించి ఎస్గురు బోర్డు ఆశ్రయించేవారు ప్రభావం సరైన రీతిగా నిస్వార్థపరచులో వారు వాడబడి సాయం చేయండి. 5 రోజులు కాపాడుకొని ప్రార్థిస్తున్నాం. మా విషయాన్ని దీవించండి. తన కుమారుని దీవించండి. కుటుంబం జీవిస్తూ సంపూర్ణమైన క్షమించి నిస్వార్థపరచులు వారి గర్భంగా బలవర్తంగా వాడుకోండి. మంచి ఆరోగ్యాల నుంచి కాపాడని ప్రార్థిస్తున్నాం. ఫార్మసీ ఆఫీసర్స్ వారి కుటుంబాలను డిఎస్ఎల్ వారి కుటుంబాలను సత కాపాడని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఆస్వాదించండి. వారి స్థలమైనా వారి గొప్పగా వాడబోటకు సాయం చేయండి. ప్రభావం ఈ సమయాన్ని మా ప్రియతల్లి జ్ఞాన క్రైస్తవులందరికీ తోడుకుండండి. ప్రభావమైన వారి సంఘాల్లో వారికి ఆత్మీయ ఎదుగుదల దయచేయండి. భాష కమిటీస్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇదివరైనా కుటుంబంలో సంఘాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సంఘమందునైనా ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దీవించండి. ప్రభావం జ్ఞాన వృద్ధులను స్త్రీ పురుషులందరినీ కూడా దర్శించండి. యువకులను దర్శించండి. జ్ఞాపకతో కృపతో నింపుతూ వారి చేతులకు సబలపరుస్తూ ప్రతి అవసరం అక్కడ తీర్చండి. నాయన ఎందరైతే ఉద్యోగాల వరకు వేచుకుంటున్నారు, వెతుకుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, వారి ప్రయత్నాలు సఫలపరిచి వారు అనుకున్న ప్రభావ స్థలంలో ఉద్యోగాలు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా మన ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్న వారు కూడా మీ ప్రభుత్వ ఉద్యోగాల నుంచి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వారి సమయంలో మా ప్రియ ప్రభావ మా సంఘంలో ప్రభావం తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లయితే వారికి సరైన సంబంధాలు సమకూర్చండి. ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు సంఘంలో ఎవరైతే ప్రభావ సంతానం కొరకు ఎదురు చూస్తూ సంతానంలో కనిపెడుతున్నారో వారికి సంతానం బలాన్నిచ్చి ఫలించండి ప్రభావ. అయా మరి సమయాన్ని సంఘంలో వృద్ధులను జ్ఞాపకం చేసుకుని ఎవరైనా బలహీనత అనారోగ్యమైనట్లయితే ముఖ్య స్వస్థపరచండి ప్రభావ. మరి సంఘంలో స్త్రీ పురుషులు చేస్తున్న ఉద్యోగాల్లో వ్యాపారాలు గౌరవించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా చిన్న బిడ్డలకు ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం ఆన్లైన్ స్కూల్ క్లాసెస్ నడుస్తున్నాయి. ఎంతో ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రభావం మీ సన్నిధి ప్రభావం ఇవ్వండి. జ్ఞానం వేడుకోలేమంటే అర్థం చేసుకునే వాటి జ్ఞానాన్ని ప్రభావం ఆలోచన శక్తిని మేధాశక్తిని చిరువులను దీవించుకొని ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతమైన మరి ఉన్నత చదువుల కొరకే ప్రభావం ఎంచేసి రాష్ట్రంలో తోడుకొని వాళ్ళకి అనుకున్న కాలేజీలో అనుకున్న సబ్జెక్టులో సీట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు ప్రభావం సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి. ప్రభావ సంఘ వాయిదా కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్య కమిటీ కొరకు ప్రార్థిస్తున్నాం. యూత్ మినిస్ట్రీ కొరకు, డబ్ల్యూఎస్ఎస్ మినిస్ట్రీ కొరకు, సండే స్కూల్ కొరకు ప్రార్థిస్తున్నాం. నడిపిస్తున్న నాయకులను దీవించండి. ప్రభావ ఆసక్తితో వచ్చి ఆరాధనలో ప్రారంభందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మా సంఘం నూతనమైన నిర్మాణం జరుగుతుంది. త్వరలో ప్రభావ మరి ఆ యొక్క మందిర ప్రతిష్ట ఆరాధన జరపాలని మేము ఆశ కలిగించున్నాం. దయతో ఈ సన్నిధి మా మధ్యలో వచ్చి చిత్తానుసారంగా ప్రభావ ప్రతిష్టాలను జరుగులాగా సాయం చేయండి. రోజున జరిగే భాష కమిటీలో సరైన నిర్ణయం తీసుకుని ముందు వెళ్ళడానికి ప్రభావ మరి పరిశుద్ధాత్మ సన్నిధి అందరిలో కూడా ఉంచి ప్రభావ మరి అందరూ కూడా ఏక మనుషులుగా ఆలోచనతో ఆయన
అందరూ కూడా నా తండ్రి ఆ యొక్క కార్యమును ముందు పెట్టుకోవడానికి సాయం చేయండి. మీ కాలం నా ప్రభావ మరి కావాల్సిన ఆర్థిక అవసరాలు కూడా తీర్చండి. ఇంకా పూర్తి చేసిన వాళ్ళు ఇంకా ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి సాయం చేయండి. ఆటంకాలను తొలగించడానికి ప్రార్థిస్తున్నాను తండ్రి. తర్వాత తిరిగినైనా మరి ఇంకా పోయిన గత నెలకి కూడా పని ఆఫ్ చేయబడింది. ప్రభావ కరుణించి కృప చూపండి. పనిచేస్తున్నటువంటి దర్శించండి. ప్రభావ మన పని తప్పించిన పని పూర్తి చేసి ముగిటకు సాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి అయినా వారంతా కూడా నేను ఆమెకి మహిమకరంగా మానవ జీవితాన్ని జరిగించమని ప్రభావ సంబంధాన్ని కూడా అజాగ్రత్తగా బలపరుస్తూ ఆయుర్వేదాలతో స్థిరపరిచి బలపరచమని మీ ప్రేమగల దయవాసం అప్పగించుకుంటూ ప్రభావ మా ముందునైనా వచ్చే మాసంలో అంటే నా ప్రభావ మరి కృతజ్ఞత పండుగ జరపనించున్నాం. కొరకులైన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు సిద్ధపరచండి, నడిపించండి ప్రభావ. ఈ సమయాన్నైనా నన్ను మూలంగా కూడా మీ ప్రేమలసలు అప్పగించుకుంటూ కుశలని పిల్లలు దీవించండి. రానున్న వారికి కూడా సమయం నడిపించుకొని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు, పేజ్ నంబర్ 150. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు, పేజ్ నంబర్ 163. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాం. ఏలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించింది, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించారు. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్గొను విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలియేదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చినని మీకు సాక్ష్యం ఇస్తున్నారు. ఇది కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకునేది ఇంతగా చేయుడని మేము అనుకోనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగ పూర్వం మొదలుపెట్టినో అలాగున దానిని మీలో సంపూర్ణం చేయమని మేము అతన్ని వేడుకుంటుంది. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుతున్నారు, అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకోండి. ఆజ్ఞపూర్వకంగా మీతో చెప్పుటలేదు, ఇతర జాగ్రత్తలు మీకు
చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపమని చెప్పుచున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్రుడాయను. దేవుడు తన పరిశుద్ధంతో మనతో మాట్లాడుతున్నారు. అందరూ కూడా లేచినబడి స్తుతి కీర్తన పాడుకుందాం. Me
ఈ సమయంలో దేవుని వాక్యం నేర్చుకుంటూ అందరం కూడా వేసుకుని కూర్చుంటూ ఉన్న రెండవ పాట పాడుతున్నాము. ఆ దేవుడుగా దైవ సందేశం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమగల నామములో మీ అందరికీ శుభములు తెలుపుతున్నా. దేవుడు మనందరినీ ప్రేమించి ఆస్వాదించి ఈ పరిశుద్ధ దినమున ఆయన పాదసన్నిధానంలో చేరి ఆయన స్తుతించుటకు గణపరచుటకు దేవుడు మనందరికీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. ప్రియమైన వార్తారా, మరి ఈ దినమున దైవ సందేశము మనం ధ్యానం చేయడం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్యము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనం చదువుకుంటున్నాం. ఈ సమయంలో 2వ వచనాన్ని ఒకసారి చదవాలని ఆశపడుతున్నాను. ఏదైనా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించని
మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల దేవా, నమ్మదగిన మా తండ్రి, వాక్యం ధ్యానం చేస్తుండగా మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. మా అందరికీ అర్థమయ్యే శైలిలో మీరు మాతో మాట్లాడమని, నా నోటి మాటలు అందరి హృదయాలను మీకు అంగీకారం ఉండేలాగా సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రెండవసారి ఉత్తరం రాస్తూ మరి మాసిదోనియా సంఘమును గురించి మరి ఆయన వారికి తెలియజేస్తున్నట్లు మనం చూస్తాం. మాసిదోనియా సంఘము చాలా చిన్న సంఘము, సంఖ్యలో చాలా తక్కువ మంది ఉంటారు. అంతేకాకుండా అక్కడ వారు ఎంతో శ్రమ అనుభవిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారు నిరుపేదలైనటువంటి వారు. అలాంటి చిన్న సంఘం గురించి పెద్ద సంఘం అనేటువంటి కొరింథీ సంఘానికి మరి ఆయన ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని తెలియపరుస్తుందంటే, ఆ చిన్న సంఘమైనను అనేక శ్రమలు వారు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వారు మరి శ్రమలు అనుభవిస్తూ పరీక్షింపబడుతున్నప్పటికీ కూడా వారు సంపూర్ణమైన సంతోషంగా ఉంటున్నారు, సంతోషంలోనే ఉంటున్నారు. వారెప్పుడూ దుఃఖపడలేదు, వేదన చెందలేదు, మరి దేవుని దూషించలేదు. కానీ వారు ఆ శ్రమలలో, ఆ పరీక్షల్లో కూడా వారు అత్యధికంగా సంతోషించారని రాసింది. కాబట్టి వారి శ్రమలో వారు దుఃఖపడలేదు, కానీ ప్రభువునందు ఆనందించారు. అంతేకాకుండా రెండో విషయాన్ని మనం అక్కడ గమనించినట్లయితే, నిరుపేదలు అంటే పేదలు నిరుపేదలు కదండి. పేదలు నిరుపేదలు అంటే పేదరికానికి చాలా కింద ఉన్నటువంటి వారు నిరుపేదలు. పేదలు కొంచెం వాళ్ళకు ఏదో ఒకటి కొంచెం ఉంటుంది, తినడానికి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ నిరుపేదలకు ఇంకా చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు, మరి ఆర్థిక విషయంలో కానీ, వారి ఉద్యోగాల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ అంత ఉన్నతమైనటువంటి వారు కాదు. అలాంటి వారి విషయమై అపొస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహు విస్తరించను. దాతృత్వం అనగా దేవునికి సమర్పించే విషయంలో, దేవునికి కానుకలిచ్చే విషయంలో, సువార్త పరిచర్య విషయంలో వారు ముందున్నారు అని చెప్తున్నారు. విస్తరించినంటే విస్తారంగా ఉంది, లేకపోతే వారు వ్యాపంగా చేస్తున్నటువంటి వారు, ప్రభు సేవకి వారు సంపూర్ణటువంటి సహకారాన్ని అందిస్తున్న వారుగా ఉన్నట్లు మనం చూడవచ్చు. వారు నిరుపేదలైనను వారి చుట్టూలో చాలా బహుగా విస్తరించినారని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా మీరు గమనించినట్లయితే 3-4 వర్షాలలో 4వ వచనం, అక్కడ నుంచి మనం 3-4 వచనం చూస్తే, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్గొన్న విషయంలోనూ మనస్పూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఇక్కడ ఈ మాసిదోనియా సంఘం వారు చాలా శ్రమల్లో ఉన్నారు, నిరుపేదలు. కానీ దేవుని యొక్క కృప విషయంలో, దేవుని యొక్క పరిచర్య విషయంలో, దేవుని యొక్క స్వార్థ పని విషయంలో వారు పాలు పొందుతున్నారు, వారి సేవలో పాల్గొంటున్నారు. తర్వాత మనస్పూర్వకంగా యథార్థంగా మంచి మనసుతో హృదయపూర్వకంగా, హృదయంలో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి కాకుండా అది ప్రభునందు వారు ఏం చేశారట, ఇక్కడ చూసినట్లయితే మనస్పూర్వకంగా మమ్మల్ని వేడుకుంటున్నారు. అంటే సేవ చేయడానికి వారు ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నట్లు మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇంకేమంటాడు, వారి సామర్థ్యం కొలదే కాక, ఇవ్వగలిగినంత కాకుండా అంతకంటే ఎక్కువగా సువార్త పరిచర్యకు దేవుడి యొక్క కార్యముల కొరకు వారు ఇచ్చినది సాక్ష్యం చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎంత పేద సంఘమైనా కూడా వారు దేవుని యందు సంపూర్ణత గలవారు ఎదుగుతున్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళకు ఒక విషయం ఏం తెలుసు అంటే, వారు ఎంత ఇస్తే అంత ఆశీర్వాదాలు వస్తాయని వాళ్ళకి తెలుసు. ఎంత ఇస్తే మరి వారి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో వారు ప్రశాంతంగా ఉంటారని తెలుసు. ప్రశాంతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు.
కాబట్టి ఆ విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళకి ఆ విషయం అర్థం కావడానికి కారణం ఏంటంటే వారు ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థనలో ఉంటారు. దేవుని వాక్యంలో సత్యాన్ని చదివి ధ్యానం చేసి తెలుసుకుంటారు. కాబట్టి వారు ఆ విధంగా సంతోషంగా ఉండటానికి కారణం. అంతేకాకుండా మరి వారు ఇచ్చే విషయంలో ముందున్నట్లు మనం చూస్తున్నాం. సామర్థ్యం కంటే ఎక్కువగా వారు ఇచ్చిరని సాక్ష్యం ఇస్తున్నారు. తర్వాత 5వ వచనంలో మనం చూసినట్లయితే ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించు. మనము సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే దేవుని అధికారానికి చోటు ఏంటి అంటాడు 5వ వచనంలో. దేవుని అధికారానికి చోటుగా, ఎందుకంటే నీ జీవితంలో అన్ని పనులు జరగాలంటే నీ జ్ఞానము నీ ఆలోచన కాకుండా దేవుని అధికారాన్ని చోటు చేయాలి. ఇక్కడ కూడా వాళ్ళు చేస్తున్న పని అంతే. దేవునికి తాము అప్పగించుకుంటున్నారు. ఇక్కడ కానుకలు కావాల్సింది అర్పించదు, కానీ మొదట వారి యొక్క జీవితాలు తమకు తాముగా దేవుని పని కొరకై సమర్పించుకున్నట్లు మనం చూస్తున్నాం. అప్పగించుకొని అంటున్నాడు. మొదట దేవునికి ప్రభువులకు, తర్వాత దేవుని చిత్తానుసారంగా దైవ సేవ వారు సమర్పించుకున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో మీరు కొరింథీ సంఘం కంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్నారని అర్థం. కొరింథీ సంఘం ఎక్కడంటే అది బిజినెస్ సెంటర్. అక్కడ చాలా ధనవంతులు ఉంటారు, డబ్బున్న ఉంటారు. ఆ సంఘం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి సంఘం. కానీ ఇచ్చే విషయంలో వారు కొంచెము వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఈ సంఘంలో గురించి ఆ సంఘానికి సాక్ష్యము చెప్తూ ఉన్నాడు. ఇంకా 5వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే 7వ వచనంలోకి వెళ్ళండి. 7వ వచనంలో మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడలున్న ప్రేమ ఎందును ఎలా అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూసుకోండి. ఈ కొరింథీ సంఘం ఎట్లాంటిదంటే దైవజనులు వచ్చినప్పుడు స్వార్థ పని విషయంలో వారికి సహకరిస్తూ వారి వెంట వెళుతూ అన్ని కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏం పొందు ఉందంటే వారి ఆధ్యాత్మిక స్థితి బాగలేదని చెప్తుంది. ఇక్కడ ఏమంటే 7వ వచనం చివరి భాగంలో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందాలి అంటున్నాడు. మీరు సేవలో బాగా ఉన్నారు, మంచిదే, కానీ దేవుని యొక్క కృపయందు మీరు మరి అభివృద్ధి చెందాలంటుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసంలో బాగున్నారు, ఉపదేశంలో బాగున్నారు, జ్ఞానంలో బాగున్నారు, సమస్త జాగ్రత్తగా మీరు మళ్ళా నా ప్రేమ ఎలా అభివృద్ధి చెందుతున్నారో అలాగే కృప ఎందుకు కూడా అభివృద్ధి చెందాలి. దేవుని యొక్క కృపను పొందుకుంటూ ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండాలి. విశ్వసించడంతో పాటు, ఉపదేశంతో పాటు, జ్ఞానం కలిగితే కాకుండా మరి ప్రభు యొక్క కృప ఎందుకు వారు నిలకడగా ఉండాలని ఆ యొక్క కొరింథీ సంఘాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 8వ వచనంలో వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఆజ్ఞాపూర్వకంగా మీద చెప్పలేదు, నేను ఆజ్ఞాపించడం లేదు, నేను రూల్ చేయడం లేదు. ఏం చేస్తున్నాడట? ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించవలని చెప్తున్నాను. ఇతరులు ఏ రీతిగా ఉంటున్నారో ఆ విషయం చెప్పడం వలన మీరు కూడా జాగ్రత్త పడతారనే ఉద్దేశంతోనే నేను ఈ విషయాలు చెప్తున్నాను. కానీ నేను మీకు ఆజ్ఞాపించడం లేదు, నేను అధికారము మీ మీద చూపించడం లేదు, కేవలం క్రీస్తు ప్రేమను మాత్రమే మీకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నానని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత 9వ వచనంలో చూస్తే మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ప్రభువైన క్రీస్తు గురించి అక్కడ చెప్తూ ఉన్నాడు. మీరు ధనవంతులు కావాలని, మీరు ఉన్నతమైన స్థితికి ఎదగాలని, మీరు గౌరవ ఆశీర్వదింపబడాలని, అభివృద్ధి చెందాలని ప్రభువైన క్రీస్తు ఏమయ్యాడట? దరిద్రుడయ్యాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం 5వ వచనం నుంచి ఆ కింది వచనాల్లో మనం చూసినట్లయితే చాలా విషయాలు ప్రభు ఏ రీతిగా తగ్గించుకొని జన్మించాడో అక్కడ రాస్తుంది. ఎవరైనా చదవగలిగితే మంచిది. నేనే చదువుతున్నాను. 6వ వచనం అండి.
ఆయన దేవుడి స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుడితో సమానముగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే వ్యక్తునిగా చేసుకునేను. ఎంతగా తగ్గించుకున్నాడు యేసయ్య? ఎంతగా తగ్గించుకున్నాడట? ఆయన దాసుని స్వరూపము దాచి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం దాచి ఆయన తను తాను తక్కువ చేసుకున్నాడు, బలహీనుడుగా చేసుకున్నాడు. మరి ఎక్కువ మాట చెప్పండి, ఆయన చాలా క్రింది స్థాయికి వెళ్ళిపోయాడు. ఎలా అంటే మీరు చూడండి, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా ఆయన అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకం ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామంగా ఆయనను హెచ్చించినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యేసయ్య ఎంతగా తగ్గించుకున్నాడంటే మామూలు మానవుని పోలికలో పుట్టి ఆ మానవులలో దాసుడు కదా. నేను ఇంతకు చెప్పాను కదా, నిరుపేదగా జన్మించాడు. నిరుపేదగా అంటే ఆయన జన్మించడానికి కూడా స్థలం లేనటువంటి వాడుగా ఆయన లోకంలో జన్మించాడు. తర్వాత ఆయన లోకం ఆయన అంటాడు, ఏమంటాడు, మరి భూమి మీద పక్షులకు పూలు ఉన్నాయి, మరి నక్కలకు గొర్రెలు ఉన్నాయి, కానీ యేసయ్య మనుష్య కుమారుడు తల దాచుకుంటూ ఎక్కడ స్థలం లేదు. అంతగా ఆయన తగ్గించుకున్నాడు, అంతగా ఆయన వ్యక్తునిగా చేసుకుని ఈ లోకంలో జన్మించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువైన క్రీస్తు ఏ రీతిగా తగ్గించుకున్నాడంటే, మరి మనందరం కూడా ధనవంతులు కావాలని ఆయన దరిద్రులుగా ఈ లోకంలో జన్మించాం. మరి మనమందరం కూడా ఎంతమంది నమ్ముతాం మనం ఆయన నిజంగా మనల్ని ధనవంతులుగా చేసేయాలి కదండి. క్రీస్తునందు ఉన్నటువంటి వారందరూ కూడా నిజంగా ధనవంతులుగా చేయబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, అభివృద్ధి చెందారు. ఈ లోకంలో విద్యావంతులైన ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. మరి లోకంలో వారు రూల్ చేసే స్థితికి మరి దేవుడిలో వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు సర్వోన్నతుడు, పరిశుద్ధుడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా మరి ఆయనందు మరి ప్రభువులు ఎదుగుతున్నటువంటి వారందరూ కూడా ఉన్నతమైన వారుగా అభివృద్ధి చెప్తున్నట్లు మనం గమనించవచ్చు. తరువాత మనము 10వ వచనానికి వెళ్ళినట్లయితే, ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను, సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయటేదే గాక చేయతలపెట్టుటయందును కూడా మొదటి వారై మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలా కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అయినట్టు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. చాలా స్పష్టంగా చెప్తున్నారు. సంవత్సరం క్రితమే ఆ పని చేయాలనుకున్నారు, కానీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడైనా మీరు ఆ పని ముగించడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అయినట్లు మీరు ఆ కార్యము ఇప్పుడు నెరవేర్చుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు భయభక్తులు కలిగినటువంటి నీవు నేను మనము పరిశీలించుకుంటూ ప్రౌఢులుగా ఎలా జీవిస్తున్నా, మరి మాస్మోనియ సంఘం ఏ రీతిగా అయితే మరి ప్రభువునందు ఎదుగుతున్నారో, ప్రభువులో బలపడుతున్నారో, ప్రభువులో ఆశీర్వదింపబడుతున్నారో, ఆ రీతిగా మనము కూడా ఆశీర్వదింపబడాల్సిన వారు ఉంటున్నాం. వారి శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమలో కూడా వారు బహు శ్రమలు కలిగినప్పుడు కూడా సంతోషించారు. అంతేకాకుండా మరి నిరుపేదలైనా కూడా దేవునికి ఇచ్చే విషయంలో వారి చేతిని మరి వెనుకకు తీసుకోలేదు. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువనే వారు ఇచ్చినట్లు మనము చూస్తున్నాం. తర్వాత 12-11 వచనాలు చూస్తే ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమను. ఒకవేళ దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చేది మంచిదే, కానీ ఆ ఇచ్చేది సనుగుతూ గుణుగుతూ కాకుండా సంతోషంగా ఇస్తేనే దేవునికి ప్రీతికరం ఉంటుంది, ఆయన అంగీకరిస్తాడు.
అలాగే ఆ సనుకునక గుణకునక ఎవరైతే యథార్థమైన మనసుతో ప్రేమతో నిజమైన భక్తితో సమర్పిస్తారో వారిని ఆయన ప్రేమిస్తారు, గౌరవిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని ఇట్లాగా ఇక్కడ ఏమంటుందంటే మీరు శక్తి సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తి మించి కాదు కానీ అలిమి కొలదే ఇవ్వండి, ఉన్న దాంట్లోనే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం 9వ వచనంలోకి వెళ్తారుగా, కొంతమంది ఏం చేస్తారట, ఎప్పుడు కానుకల గురించి మాట్లాడతారు, కానుకలు ఇవ్వమంటారు కదా అని చెప్పేసి అంటారని అంటాడు అక్కడ. అది చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 7వ వచనం. సనువు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను, దేవుడు ఉత్సవముగా ఇచ్చేవాడిని ప్రేమించు. కాబట్టి ఇక్కడ మాసిదోనియా సంఘము సంతోషంగా ఇస్తుంది. వారు అరే మేమే పేదవాళ్ళం మేమేమి ఇవ్వాలి అని అనటం లేదు. పేదవాళ్ళైనా కూడా ఉన్నదాన్ని దానికంటే ఎక్కువగా దేవునికి సమర్పించి వారు బైబిల్లోకి వచ్చేసారు. ఆ మాసిదోనియా సంఘం గురించి ఇక్కడ రాయబడింది. ఎందుకంటే వారు ఆ రోజున దేవునికి వారి జీవితాలు సమర్పించుకొని ఉన్నదానికంటే సామర్థ్యం కంటే ఎక్కువ దేవునికి సమర్పించినందువలన వారి యొక్క సంఘం పేరు ఇక్కడ బైబిల్లో రాయబడింది. లేకపోతే రాసి కాదు. కొందరు అనుకుంటారు సంఘాలు, అరే మా పేరు చెప్పడం లేదు అనుకుంటారు. చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అదే. అక్కడికి పేరు రాకపోవడం కారణం ఏంటంటే అదే. మనం ఇచ్చే మనసు ఎలా ఉందనేది దేవుడు చూస్తాడు. సనుకుంటూ కొనుక్కుంటూ నువ్వు లక్షల రూపాయలు ఇచ్చినా ఆ లక్షలు దేవునికి చెందవు, కానీ వృధాగా ఖర్చు అయిపోతాయి. సంఘంలో కూడా దేవుని యొక్క స్వార్థ పరిచయకు ఖర్చు కాదు, వృధాగా పోతాయి. మనం అనుకుంటాం ఇంత డబ్బులు ఎందుకు ఎక్కడ పోతుంది అనుకుంటాం. మనం ఇచ్చేది యథార్థంగా లేకపోతే దేవుడు అది వాడుకో, తన కొరకు వాడుకో, తన సేవ కొరకు వాడు, అది వృధాగానే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తూ వారిని మరి ప్రోత్సహిస్తున్నట్లు మనం చూస్తున్నాం. మరి శక్తి కొలది కాదు కానీ కలిమి కొలదే, ఉన్నదాన్ని బట్టే నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు తృప్తి పడతాడు. తర్వాత ఇతరులకు తేలికగా మీకు భారంగా ఉండాలని ఇది నేను చెప్తలేదు. ఇతరులకు సాయం చేయాలనే విషయము లేకపోతే సేవకి ఇవ్వమని చెప్తున్నానంటే మీకు భారం కావాలని, మీకు కష్టం కావాలని చెప్పడం లేదు. అదే మేము ఇవ్వలేము కదా అనే పరిస్థితి కొరకు నేను చెప్పడం లేదు. కానీ ఇక్కడ ఏమంటే 14వ వచనం ఏమంటే హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగులలేదనియు తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదనియు రాయబడిన ప్రకారం అందరికీ సమానంగా ఉన్న నిమిత్తము. ఇక్కడ చూడండి, బాగా అంటే పొదుపు చేసి సంపాదించి దాచుకున్నంత మందిని వాళ్ళకి మిగిలిపోదంటారు. ఏమవుతుంది ఆస్తులు కదా వారి జీవితంలో ఏమవుతుంది, కోర్టు కేసులు అవుతుంది కదా. కోర్టు కేసులకి వెళ్ళిపోతారు, డబ్బు అక్కడ ఉండదు. వాళ్ళు దాచుకుంటాం అనుకుంటారు కానీ ఖర్చు అవుతూనే ఉంటుంది కదండి. ఇంకా మనం చూస్తే చాలా మంది దేవునికి టైత్ ఇచ్చేటప్పుడు పూర్తి టైత్ ఇవ్వకుండా కొంచెం ఇస్తూ ఉంటారు, ఎంతో కొంత ఇస్తుంటారు. అక్కడ కూడా వేరే వైపు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది మనకు తెలియదు, అర్థం కాదు. మనకు కష్టం వచ్చింది కాబట్టి ఖర్చు అవుతుంది అనుకుంటారు. కానీ దేవుని సొమ్ము దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగిలిదని లేదని, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదని రాయబడిన ప్రకారము అందరికీ సమానంగా ఉన్న నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకు, మరొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకు సహాయమే ఉండాలని ఇలాగూ చెప్తున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని ఎప్పుడు కూడా గమనించాను. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఏం ఆలోచిస్తానంటే, ఇండియాలో కూడా పెట్రోల్ బంకులు ఉంటే పెట్రోల్ బాగుంటే ఎంత బాగుంటుంది కదా. ఇక్కడ లేదు కదా, ఇండియాలో ఎక్కడ కూడా లేదు. ప్రపంచంలో చాలా తక్కువ చోట్లలో ఉంది. ఎక్కడుంది? సౌదీ, తర్వాత అక్కడక్కడ అంటే అరబిక్ ముస్లిం కంట్రీస్లో మాత్రమే ఉంది పెట్రోల్. కారణం ఏంటి? మంచి వాటర్ ఎక్కడ దొరుకుతుంది? ఇండియాలో దొరుకుతుంది మంచి వాటర్. ఎందుకంటే ఇక్కడ మంచి నదులు ఉన్నాయి కాబట్టి. వాళ్ళు నీళ్లు కొనుక్కుంటారు, మనమేమో పెట్రోల్ డీజిల్ కొనుక్కుంటాం. కారణం ఏంటో తెలుసా అండి? ఒకరి మీద ఒకరు తప్పకుండా
ఆధారపడాల్సిందే. అది దేవుడు అలా పెట్టాడు. మనం చూస్తే అందరూ ఇంజనీర్స్ అవటం లేదు, అందరూ డాక్టర్స్ అవటం లేదు, అందరూ టీచర్స్ అవటం లేదు కదా అండి, అవునా? తర్వాత ఇంజనీర్ ఉన్నటువంటి జ్ఞానము డాక్టర్కు ఉండదు. ఇక్కడ ఏబిసిడి కూడా తెలియదు. డాక్టర్ చేయాల్సినటువంటి ఇంజనీర్ చేయలేదు కదండి. ఇది విషయం. అంటే ఒకరి మీద ఒకరు తప్పకుండా ఆధారపడి, లేకపోతే ఒకరికే అన్ని తెలుసు అనుకోండి ఏమైంది? తెలియనివాడు బానిస అయిపోవాల్సిందే కదండి. తెలియనివాడు బానిస అయిపోవాల్సింది. కాబట్టి ఒకరికి మాత్రమే డబ్బులు ఇచ్చేసాడు దేవుడు, ఒకరికి మాత్రమే ఉన్నది అందరినీ కూడా తీసుకెళ్ళాలి, అందరూ సమానంగా ఉండాలని దేవుడి చిత్తం. కాబట్టి ఏం చేస్తారు? వారి అభివృద్ధిలో మీకు సహాయం రావాలి, మీ అభివృద్ధిలో వారికి సహాయం రావాలని ఈ రీతిగా చేయబడుతుందని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రౌఢులుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని ఎదుగుతూ ఉన్న సమయంలో మనం ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనం ఒకవేళ సంపాదిస్తున్నాము అంటే అది నాకు సరిపోదు అసలు కదా, మన శక్తి చాలు. దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి, తర్వాత జ్ఞానం ఇవ్వాలి, సామర్థ్య శక్తి సంపాదించే శక్తిని కూడా దేవుడు. అంతేనంటే అది లేకుండా ఏం చేయగలదు? కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దేవుని మనందరం కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ముఖ్యంగా దేనికి? ఈ కరోనా సమయంలో మనందరినీ కాపాడుతున్నందుకే మనం దేవుని స్తుతించాలి. మన కుటుంబంలో అందరూ క్షేమంగా ఉన్నాం, అందరం ఆరోగ్యంగా ఉన్నాం, అవునండి. కుటుంబాలకు సంఘంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏ కుటుంబంలో కూడా ఏ ఇబ్బంది రాలేదండి, రాలేదు. కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఆరోగ్యంగానే ఉన్నాం, అవునా? అందులో బట్టి దేవుడిని మనం స్తుతించాలి, కనపరచాలి, మహిమపరచాలి. అందుకుగాను నువ్వు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు ఎలా చెల్లిస్తావో, దేవుని సేవలో పాల్గొంటావో, దేవుని సమయాన్ని ఇస్తావా, దేవునికి నీ కానుకలు సమర్పిస్తావా, లేకపోతే నీ ఆస్తులు ఇస్తావు, ఏం చేస్తావో కానీ దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి మరి మంచి చదువులను బట్టి, మన పిల్లలందరినీ కూడా కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలి? సామర్థ్యం కంటే ఎక్కువ ఇవ్వని దేవుడు చెప్పడం లేదు. నువ్వు ఇవ్వగలిగినంతనే ఇవ్వాలి. కానీ ఇవ్వగలిగినంత ఇవ్వకుండా నువ్వు మొత్తము తక్కువగా ఇచ్చినట్లయితే మరి అది దేవునికి ప్రీతికరము కాదు. నువ్వు ఇవ్వగలిగినంత ఇవ్వగలిగితే దేవుడు సంతోషిస్తాడు, అంతేకాకుండా ఆశీర్వదిస్తాడు. మన బైబిల్లో మనం చూస్తాము, ఆదాము కుమారులు ఇద్దరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? కయీను, హేబెలు. వాళ్ళకి ఎవరు కూడా ఏమని చెప్పారు? ఇక్కడ ప్రసంగం చేసినట్టు అక్కడ ప్రసంగం అయిందా? కాలేదు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు చేశారు కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేశారు అంతే. తల్లిదండ్రులకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. కానీ దేవుడు మాకు ఈ జన్మని ఇచ్చాడు కాబట్టి దేవుడికి స్తుతులు చెల్లించాలి, దేవుడు కృతజ్ఞతలు చెల్లించాలని చెల్లించాలంటే వాళ్ళు తల్లిదండ్రులు కట్టించి అక్కడ పెట్టేస్తే దేవుడు తీసుకునేవాడు. ఎలా తీసుకునేవాడు? కాల్చేసేవాడు. ఆయన అగ్ని వచ్చి కాల్చి అంటే ఆయన స్వీకరించినట్లు లెక్క. అయితే ఎవరు ఏం చేశాడు? ఆయన గొర్రె మందలో నుంచి మంచి శ్రేష్టమైన మంచి అంటే ప్రొవినటువంటి గొర్రెను తీసుకుని దేవుని సన్నిధానంలో పెడతాడు. కయీను ఏం చేస్తాడు? అప్పుడే స్టార్ట్ అయింది స్వార్థం. కయీను ఏం చేస్తాడు? తన చేలలో ఉన్నటువంటి మామూలు కాటిక పట్టిన ఎన్నులు అంటారు, మీకు తెలుసు కదా, గ్రామాల్లో కాటిక పట్టిన ఏంటంటే దాంట్లో ఇత్తులు ఉండగా ఎన్ను బాగుంటుంది. ఎన్ను బాగుంటుంది కానీ విత్తనాలు ఉండవు. ఆ విత్తనాలు లేనటువంటి ఎన్నులు అవి తీసుకొని కట్టలు కట్టుకొని వచ్చి దేవుని ముందు పెట్టేస్తాడు. అంటే విత్తనాలు లేనటువంటి తీసుకొస్తాడు. చూడండి, చాలా తెలివిగా పనిచేస్తున్నాం అనుకుంటున్నాం. చాలా మంది దేవునికి ఇచ్చే విషయంలో కూడా చాలా తెలివిగా చేస్తున్నాం అనుకుంటారు. కానీ దేవుడు అన్ని చూస్తాడు కదండి. దేవుని సంతానంలో బలిపీఠం మీద పెట్టినప్పుడు దేవుడు హేబెలు యొక్క కానుకను ఆయన తీసేస్తుంది. కానీ కయీను పెట్టినటువంటి కానుక పడిపోతుంది. కాలు వచ్చేసి అక్కడ కయీను ముందరే పడిపోతుంది. అప్పుడు ఆయన అక్కడ సిగ్గుపడతాడని రాస్తుంది కదా, బాధపడతాడు. ఆ బాధపడి అసి వచ్చేసి హేబెలును చంపేస్తాడు అనవసరంగా. నిబంధన ఎక్కించిన వాళ్ళు అన్నట్లు కదా. చర్చస్లలో కూడా సంఘాల్లో కూడా ఎక్కించిన వాళ్ళని మీద కోపడడం, వాడు ఎలా సంపాదిస్తున్నా ఇచ్చిందండి, మేమేం చేస్తాం? ఇచ్చాడని అభినందించక ఏమంటారు? ఎలా సంపాదిస్తున్నాడు, ఎక్కువైపోయింది వాడికి అంటారు. అలాంటి మనస్తత్వం లేనటువంటి మనుషులు కూడా ఉంటారు. కయీనులో కయీను ఏమైంది? శపింపబడ్డాడు. ఆయన శపింపబడ్డాడు. దేశాధిపతిగా తిరుగుతా ఉన్నాడు దేవుడు. కానీ హేబెలు దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. వెంటనే
దేవునితో కూడా జీవించడానికి, దేవునితో ఉండడానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మాధుర్య సంఘం చిన్నదైనా, అది నిరుపేదదైనా, మరి కష్టంలో ఉన్నా కూడా, మనందరం కష్టంలో ఉన్నాం ప్రజెంట్ కదండి. కష్టంలో లేమా? ఉద్యోగాలు ఉన్నా కూడా సగం జీతం వస్తుంది, కొంతమందికి పూర్తిగా జీతాలు రావట్లేదు, కొంతమంది వ్యాపారాలన్నీ కూడా మూత వేయబడ్డాయి. చాలా కష్టం ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కష్టంలో ఉన్నాం, కానీ కష్టంలో ఉన్నా కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళైతే. మనం కూడా సంతోషంగా ఉన్నాం. దేవుడి సిద్ధాంతంలోనే ప్రభుకి సమర్పించి దేవుని ఘనపరచాల్సిందిగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో వాక్యం వినటువంటి నీవు నేను మనందరం కూడా ప్రభువునందు విశ్వాసంతో ముందుకెళ్దాం. దేవుడు అంటున్నాడు, మీరు ఇచ్చి చూడండి, మీరు ఇచ్చి చూడండి, ఆకాశం వాక్యం నింపి నేను విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. దేవుడు ఇస్తాడని తక్కువ కూడా ఇస్తాడు. నువ్వు 10 ఇస్తే దానికి 10 రెట్లు ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి ఇచ్చే దేవునికి, మరి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి, మనకు సంపూర్ణమైనటువంటి శాంతిని, సమాధానం ఇచ్చిన దేవునికి మనము ఈ సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన రక్షణ కొరకు, సమాధానం కొరకు, ఆరోగ్యం కొరకు కృతజ్ఞతలు చెల్లించుటకు మనము సిద్ధపరచుకుందాం. దేవుడి మాటలు మనందరూ ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించుకుందాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, నమ్మదగిన మా తండ్రి, కరుణమైన మాసిదోనియా సంఘాన్ని మా ముందుంచిన వందనాలు కూడా. వారు శ్రమయందు కూడా సంతోషించారు. నిరుపేదలైనప్పుడు ప్రభావ మరి దాతృత్వంలో వారు ఎంతో విస్తరించి ఇచ్చారు. వారు ఆశీర్వదింపబడ్డారు. ఒక పెద్ద సంఘానికి మాదిరిగా ఉండడానికి ఆ సంఘాన్ని దీవించినాం. ఇదిగోనైనా మేము కూడా జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాం. అయ్యా, మరి మా ప్రియులు, మా సంఘ సభ్యులందరినీ కూడా దర్శించినామని నమ్ముచున్నాం. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. మరి వాగ్దానాలతో నింపండి. అంతేకాకుండా మీరు ఇచ్చిన వాగ్దానాలు వారి కుటుంబాలు నెరవేరుస్తూ ఆర్థిక అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధితోనైనా బలపరచండి. కుటుంబాల్లోనైనా అత్యధికమైన దీవెనలు ఇవ్వండి. సామర్థ్యం కంటే ఎక్కువ కాదు, కానీ సామర్థ్యం ఉన్నంత మీరు ఇవ్వమని జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి నా ప్రభావ ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించి ఆశీర్వదించమని, ఈ కష్టకాలంలో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు బాగలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నాం. అయినప్పటికీ నా ప్రభావ మరి నాయన మాస్టర్ల సంఘాన్ని మాదిరిగా పెట్టుకుని మిమ్మల్ని గణపరిచే కృప, మీరు మహిమపరిచే కృప మాకందరికీ, మా సంఘానికి అనుగ్రహించమని ప్రభావం వచ్చే నెలలో జరిగేటువంటి కృతజ్ఞత ఆత్మ పండుగను జ్ఞాపకం ఉంచుకొని సిద్ధపడే కృప దయచేయండి. ప్రభావం ఇవ్వగలిగే మంచి మనసునైనా మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి అనుగ్రహించమని ప్రభావ మన వాక్యం ద్వారా మీరు బలపరిచినందుకే మీ కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నువ్వు ఈ లోకంలోనికి ప్రభావ పరలోక రాజ్యాన్ని వదిలి, కృపాసింహాసనాన్ని వదిలి నువ్వు తగ్గించుకొని దాసుని స్వరూపం కాల్చి మనిషి కోరిక పుట్టినావు ప్రభావ. అయ్యా, మరి మీరు ఆ ఉన్నతమైన స్థితిని వదిలేసి మా కొరకు ఈ లోకంలో నాయన జన్మించినాం. నాయన మరి మీ కొరకు మేము మాకు ఇచ్చినటువంటి సమస్త ఆశీర్వాదం నుంచి కొద్దిగా ప్రభావ మేము నీ సేవ కొరకు, ప్రభావ ఖర్చుల కొరకు ఇవ్వగలిగే మంచి మనసు మా దగ్గరికి ప్రసాదించి మేము పొందమని ప్రభావ మీలో మేము అనుదినం ఎదుగుతూ రాబో లోకంలో పరిశుద్ధపడిన వారసులుగా నాయన మరి మేము నీ రాకడ సమయంలో నాయన మేము కూడా ఎత్తబడే పరిశుద్ధులుగా ఉండటం సాయం చేయమని ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో గాయక బృందం వారు ఒక ప్రత్యేకమైన పాట పాడుతున్నప్పుడు దేవుడికి మనం దానిపై సమర్పిద్దాం. విన్న వాక్యం బట్టి మనందరం కలిసి మరి సంతోషంతో ఇచ్చేది 570 అందరికీ అందరం కలిసి సంతోషంగా పాడు. జడి వారి
ప్రత్యేకమైన కానుకలు వచ్చినవి దయచేసి గమనించుదాం. ఆగస్ట్ ఫెస్టివల్ కొరకై లంచ్ కొరకు శామ్యుయల్ అండ్ ప్రిసిల్లా చిల్డ్రన్స్ ఆఫ్ పృథ్వీరాజ్ 500 రూపాయలు సమర్పిస్తున్నారు. దీని నుంచి ఆస్వాదించిన అలాగే మిస్టర్ మిస్సెస్ మైకిల్ పృథ్వీరాజ్ 500 రూపాయలు ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. వారి కుటుంబాన్ని దీవించిన ఈ విజయరాణి 700 రూపాయలు ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించిన గాక. సిపి సలోమి మరియు సిపి లెస్లీ డాక్టర్ సార్ సిపి ప్రశాంత్ కుమార్ 400 రూపాయలు ప్రత్యేకమైన కానుక వారు సమర్పిస్తున్నారు. వారు సలోమి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చిన వలన లెస్లీ మరి పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చిన వలన కానుక సమర్పిస్తున్నారు. కుటుంబాన్ని ఆస్వాదించిన గాక. సునీత లూథర్పాల్ గారు 500 రూపాయలు కృతజ్ఞత కానుక సమర్పిస్తున్నారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల దేవా, నమ్మదగిన మా తండ్రి, నాయన మీ సన్నిధికి ఈ కానుకలు తీసుకుని వచ్చే కృపా భాగ్యం మాకందరికి ఇచ్చినాము. తీసుకొస్తాను ఈ కానుకలు మీ స్వార్థ పరిచయకు వాడుకునండి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని ప్రతి కుటుంబాన్ని దీవించండి. మీ కృపతోనూ ఆత్మతోనూ నింపుతూ వారి జీవితాల్లో శాంతి సంతోషాలు ఆరోగ్యాలు సుఖశాంతి ఇచ్చి బహుగా ఇచ్చి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ కానుకలు మీ ప్రేమ వాసనకు అప్పగించుకుంటూ యేసునామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన, భావము నన్నేను బౌద్ధర్యమందిర. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరి వచ్చే నెల నవంబర్ 15వ తారీఖున మన సంఘమందు కృతజ్ఞత అర్పణ పండుగ మనం జరుపుకోబోతున్నాం. కోతకాల పండుగ నిమిత్తమై మరి కవర్స్ కానుక కవర్స్ కలెక్షన్ కవర్స్ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మనం ప్రార్థన చేసి మరి ఆ యొక్క కవర్స్ని తీసుకుందాం. మరి దయచేసి మినిస్టర్ శ్రీలందరూ, అలాగే యూత్ మినిస్ట్రీ నుంచి యువతి యువకులందరూ, అలాగే సండే స్కూల్ నడిపిస్తున్నటువంటి బిడ్డలు మరి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఫ్రైడే ప్రేయర్ మీటింగ్ వచ్చేటువంటి బిడ్డలు కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసి ఈ యొక్క మరి కవర్స్ని విడుదల చేద్దాం. దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆ స్టేట్ కమిటీ సభ్యులు కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ స్వరూపైన మా తండ్రి, నమ్మదగిన ప్రభువా, కరుణా వాత్సల్యత కలిగిన ప్రభు శుభాధిపతి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ పరిశుద్ధ దినమున మీ పాసనామములో చేరి నేను స్తుతించి ఆరాధించే కృపావాక్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. ఆయన వచ్చే నెల నవంబర్ 15వ తారీఖున సంవత్సరపు కృతజ్ఞత కానుకల పండుగను మేము జరుపుకుంటుండగా మీ సన్నిధి ఆ దినమున మా మధ్యలో ఉంచండి. ప్రతి కుటుంబంలో మీరు ఆయన మరి కానుకల పండుగను ఘనముగా మీ నామానికి మహిమకరంగా జరుపుకోవడానికి సాయం చేయండి. ఇదిగోనే అందుకొరకై మరి కవర్స్ మేము మీ పరిశుద్ధ నామంలో విడుదల చేస్తుండగా మీ పరలోక దీవుల ఆశీర్వాదాలు కుమరించండి. ఈ కవర్స్ తీసుకునే ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం ప్రభావగా నమ్మి మీరు విశ్వాసం నుంచి మీ స్వార్థ పరిచయలు నాయన వారు పాల్గొనవచ్చు.
ఎవరైనా వారి యొక్క సామర్థ్యమును బట్టి మీ కానుకలు సమర్పించి మీరు కనపరిచే కృప దయచేయండి. ప్రభావ మరి నీవే మా సంఘం అందరినీ కూడా ఆశీర్వదించండి. ఎదుగునైనా మా సంఘంలో ప్రభావ పనిచేస్తున్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులను నైనా స్త్రీల సమాజం వారిని ప్రభావ మరి యవన సమాజం వారిని సండే స్కూల్ వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. అంతేకాదు నైనా ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొంటున్న పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రభావ మేమందరం కలిసి ఏకమస్తు ప్రార్థిస్తున్నాం. మీ నామానికి మహిమకరముగా మేమందరం మా సంఘమంతా కూడా మీరు స్తుతించి గణపరిచి కృతజ్ఞతలు సమర్పించే కృపా భాగ్యం మాకందరికీ ప్రసాదించి మహిమ పొందమని మీ ప్రేమ గల దయగ్లాస్తలకు నన్ను మనందరూ కూడా అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట కావలసిన విడుదల చేస్తున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించుకుందాం. సెక్రటరీ దగ్గర ఉన్నారు. మీలో ఎవరైనా మీ బంధువులు కానీ మిత్రులకు కానీ తెలిసిన వారికి కానీ అది కవర్స్ ఇవ్వాలనుకుంటే కూడా మీరు ఏదైనా ఎక్కువ కావాలనుకుంటే కూడా మీరు తీసుకొని వెళ్ళవచ్చు. మీ స్నేహితులకు మీ బంధువులకు ఇచ్చి మరి సంస్థకు కానుకల పండుగ ఘనంగా జరుగులాగా మీకు ప్రార్థన సహకారం మరి అందించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ సమయంలో సంఘ ప్రజలు గమనించుదాం. మధ్యవారం కోరికలు జరగటం లేదు కనుక దయచేసి మీరు కుటుంబాల్లో ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. గత వారం వచ్చినటువంటి జనరల్ ఆఫరింగ్స్ 4,420 రూపాయలు. మరి ప్రత్యేకమైన కానుకలు వివరాలు కొంచెం 4వ పేజీలో రాసి దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. మరి ఆరాధన అయిన వెంటనే అంటే 12:30 పాస్టేట్ కమిటీ మీటింగ్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి పాస్టేట్ కమిటీ సభ్యులు దయచేసి మీరు అలాగే కూర్చోవలసిందిగా మనం చేసిన మరి పర్చేస్ కలెక్షన్ ఇప్పుడు లెక్క పెట్టద్దు. మీటింగ్ అయిన తర్వాత లెక్క పెట్టాల్సిందిగా మనం చేస్తున్నాం. ఓకే, పాస్టేట్ కమిటీ సభ్యులందరూ కూడా దయచేసి అలాగే కూర్చున్నట్లయితే ఇటువైపు కూర్చున్న అందరూ కూడా నా కూర్చే వైపు అందరూ కూడా వచ్చి కూర్చున్నది. అలాగే మనం మీటింగ్ జరుపుకుంటాము. తర్వాత మరి ఆగస్ట్ ఫెస్టివల్ కొరకై ఎవరైనా లంచ్ స్పాన్సర్ చేయాలనుకుంటే మీరు ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం లంచ్ స్పాన్సర్స్లో మరి మేరీ మనం మరి ఎన్ని బియ్యం అవసరం ఉంటే అన్ని బియ్యం కూడా ఆమె ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం. అలాగే వెడ్డింగ్ బ్యాన్ ఉంది ఒకటి, దయచేసి గమనించండి. మరి మిస్టర్ మిసెస్ దేవదాస్ గారి కుమారుడు ప్రదీప్ కుమార్, అలాగే మెన్నెట్ బ్రదరన్ జాయింట్ చర్చ్ కొత్తకోట వనపర్తి సంఘ సభ్యులు వైఎస్ లేట్ యేసు గారి కుమార్తె సుమలతతో పరిశుద్ధ వివాహము నవంబర్ 4వ తారీఖున ఉదయం 11:30 గంటలకు రూప్ గార్డెన్ పిల్లర్ నెంబర్ 63 అక్కడ పరిశుద్ధ వివాహం జరుగుతుంది. కాబట్టి మరి ఇది 2వ ప్రచురణగా గమనించాలని మనం చేస్తున్నాం. అలాగే మరి ఈ కోవిడ్ గురించి మీరు మనమందరం కూడా జాగ్రత్త పడాలని మరి అక్కడ బ్యానర్స్ కూడా రాసి పెట్టాం. మరి మీరు కూడా చాలా సంతోషం. ఇంకా మాస్క్ పెట్టుకొని రావడం, అలాగే మరి మన సంఘంలో యవనస్తులు రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఈ స్థలాలంతా కూడా శానిటైజ్ చేసి మీ కొరకు మనందరి కొరకు సిద్ధపరుస్తున్నారు. వారందరినీ కూడా నేను అభినందిస్తున్నా. మరి అలాగే తప్పకుండా మరి మీరు చర్చకు వచ్చినప్పుడు కానీ బయట వెళ్ళినప్పుడు కానీ
ఎక్కడ వెళ్ళినా కూడా మాస్క్ దయచేయండి. క్షేమమని ఆరోగ్యమని మనందరూ కూడా మనకు గవర్నమెంట్ వారు చెప్తున్నారు, డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి అనుసరిద్దాం, ఆరోగ్యంగా ఉండాలి. మరి చేతులకు ఆ యొక్క శానిటైజర్ కూడా మనం రుద్దుకుంటూ ఉండాలని కూడా మనం చెప్పబట్టి ఈ రెండు మనం చేయగలిగితే, తర్వాత మనుషుల నుంచి కొంచెం దూరంగా ఉండగలిగితే మనందరం ఆరోగ్యం ఉండేటప్పుడు మరి సహకరిస్తుందని జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే మరి మందిర నిర్మాణం కొరకే ప్రార్థించండి. మరి ప్రభుత్వమైతే త్వరలోనే ఆ యొక్క డెడికేషన్ ఏర్పాటు చేయాలని మేము ఆశపడుతున్నాం. మరి పాస్టర్ కమిటీ వారి యొక్క సహకారంతో, మీ అందరి ప్రేమపూర్వమైన ప్రార్థన సహకారంతో ఆ కార్యం జరుగుతుంది కనుక ఇంకా మిగిలినటువంటి పనులు ఉన్నాయి. ఆ పనుల కొరకే మన ఆర్థిక అవస్థ ఉంది. కాబట్టి దయచేసి మీరు లోన్స్ ఇవ్వగలిగిన వాళ్ళంటే లోన్స్ ఇవ్వండి, లేదా డొనేషన్స్ ఇవ్వగలిగిన వాళ్ళంటే దేవుడు ప్రేరేపిస్తున్నట్లయితే డొనేషన్స్ కూడా ఇవ్వాల్సిందిగా ప్రయత్నం చేస్తున్నాను. ఇంకేమైనా ఖర్చులు ఉన్నట్లయితే మీకు రాతపూర్వకంగా తెలియపరుస్తాం. ప్రత్యేకంగా నవంబర్ 15వ తారీఖున జరిగే హార్వెస్ట్ ఫెస్టివల్ కొరకై సిద్ధపడాల్సిందిగా ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి ఇక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ దేవదాస్ గారి కుటుంబము, వారి కుమారుడు ప్రదీప్ కుమార్ వివాహం కొరకే మనందరినీ సంఘమంతటిని కూడా వారు ఆహ్వానిస్తున్నారు. ఇందులో వారు చూస్తున్నారు. కాబట్టి నవంబర్ 4వ తారీఖున జరిగే పరిశుద్ధ వివాహానికి సంఘమంతటిని కూడా వారు ఆహ్వానిస్తున్నారు. ఇంకేమైనా ఖర్చులు ఉన్నట్లయితే మీకు రాతపూర్వకంగా తెలియపరుస్తాం. దయచేసి మీరు ప్రార్థన కోరుతున్నా, మీరు మాకు సహకరిస్తారని నమ్మకం మీకు వందనాలు తెలుపుతున్నాను. ఈ సమయంలో అందరం కూడా వేసినపడ్డాం. చివరి పాట అందరం కలిసి పాడుతున్నాం. ప్రార్థన ఆశీర్వాదం కనిపిస్తున్నాం. Thank you.
ద్వారా మీరు మమ్మల్ని కూడా బలపరిచి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ తండ్రి సంఘంలో సంపూర్ణ సమృద్ధి అభివృద్ధి సంతృప్తిని పిలుస్తూ బాగా ఇచ్చించండి, బలపరచండి, అందరికీ మంచి ఆయుర్వేద నిలబడి ప్రభు నైనా వారి జీవనోన్నతుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో బాగా హెచ్చించి బలపరచండి. నైనా మరి ప్రస్తుత దినాల్లో ఉన్న పరిస్థితులలో మీరు ఇస్తున్న రక్షణ కొరకు ఆరోగ్యం కొరకు పొందున్నారు. ఇంకా ముందు జీవితంలో కూడా నైనా నీ సంపూర్ణ కాపుదల మా సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి వారి కుటుంబాల్లో వారి బిడ్డల కుమారులందరూ కూడా సుఖంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండే కృప దయచేయండి. నేను స్తుతించి గణపరిచే కృప దయచేయండి ప్రభు. దాని సమయాన్ని మహిళగా వెలుచుండగా మీ సన్నిధి మాతో కూడా ఉంచి ప్రభా ఇది ఆశీర్వాదం మనందరూ నింపి పంపమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుగాక, ఈ భూమిలో నెరవేరుగాక. మాకు దినాహారం మాకు దయచేయండి, మరణిస్తే చేసే ప్రకారం మమ్మల్ని క్షమించు, మమ్మల్ని చోదనలోకి తేక తప్పించు, ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఉన్న మనందరితోనూ ప్రత్యేకంగా సంఘంతో సకల పరిశుద్ధులతో దేవుడి బలము సదాకాలం తోడైనను గాక. ఆమేన్.